విజయనగరం జిల్లాలో ఇద్దరు సర్వేయర్లను అధికారులు సస్పెండ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీసర్వే ప్రక్రియను అడ్డుపడుతూ ఇతర ఉద్యోగులను పనిచేయకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా జిల్లాలోని సర్వేయర్లంతా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సస్పెండ్ చేసిన ఇద్దరు సర్వేయర్లపై చర్యలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సచివాలయంలో పనిచేస్తున్న సర్వేయర్లు ఈరోజు ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం వీళ్ళకి ప్రధానమైన సమస్యలు ఏంటంటే, ఒకటి రీసర్వే అదనపు భారంగా ఉందనేది వాళ్ళ యొక్క మెయిన్ ప్రధానంగా వాళ్ళు ఇష్యూ రైజ్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో గ్రామ సచివాలయంలో ఏవైతే వివిధ విభాగాల్లో పెంచిన బేసిక్ శాలరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి అమలు కాకపోవడం పైన పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తూ పని ఒత్తిడి పెరిగింది. దీనికి సరైన పనిముట్లు కూడా ఇవ్వకుండా పని చేయించుకునే పరిస్థితి కూడా ఉంది. కలెక్టరేట్ ఎదుట జిల్లాలో ఉన్న సర్వేయర్లందరూ కూడా వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ సర్వేయర్ల వల్ల సమస్యలు ఏంటి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మాకు జాబ్ వచ్చి 5 years అవుతుందండి. అంటే సచివాలయం వ్యవస్థ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 years దాటిపోయింది. మేము GSWS కింద ఫస్ట్ రిక్వైర్మెంట్ అయ్యాము. ఆ తర్వాత రీసర్వే అని చెప్పేసి ఇలా MRO ఆఫీస్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ అని చెప్పి మా మదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వర్క్ చేసుకోవడం. అయితే అప్పటి నుంచి కూడా రీసర్వే స్టార్ట్ చేయడం ఒక 2 years నుంచి అవుతుందండి. రీసర్వేలో కావాల్సిన పని అంటే ఒక ఇన్స్ట్రుమెంట్స్, ల్యాప్టాప్స్ కానీ రోవర్స్ చేస్తున్నారు. ఆ 10 విలేజ్లకు కావాల్సిన 10 ల్యాప్టాప్లు ఉండట్లేదండి. 2 ల్యాప్టాప్లు, ఒక ల్యాప్టాప్ అడ్జస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఎంత చేసిన తర్వాత వాళ్ళు టార్గెట్లు పెట్టి మేము ఈరోజు 15 ఎకరాలు చేసామంటే, లేదు మేము ఈరోజు 20 ఎకరాలు వేసేస్తాం, మీరు అలా అడ్జస్ట్ చేసుకుంటారు. ఎలా అండి అడ్జస్ట్ చేసుకుంటాము? ఆ 5 ఎకరాలు ఎలా కలుపుతాం? మేము తీసుకొచ్చి వర్క్ పడ్డానికి బాగా ఎక్కువ ఉందండి. మీకు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ సమస్యలతో పాటు ఇటీవల కాలంలో మీకు బేసిక్ పేన్ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది కదా, అది మీకు ఎట్లాంటి సమస్య అవుతుంది? సార్, ఇప్పుడు ఇచ్చిన GSWS ప్రకారంగా చూస్తే అందరికీ బేసిక్ ప్లే బాగుంది సార్. విలేజ్ సర్వేకి మాత్రం బాగాలేదు సార్. విలేజ్ సర్వే వర్క్ చేసింది అనేది టైమింగ్స్ అనేది కూడా కరెక్ట్గా లేదు సార్. బేసిక్ పే అనేది కూడా మేము చేసిన వర్క్కి ఆ బేసిక్ ప్లే చాలా తక్కువ సార్. మాకు టైమింగ్స్ కూడా ప్రాపర్గా లేదు సార్. నెక్స్ట్ మాకు నిన్న వచ్చి రిప్రజెంటేషన్ అందరూ కలిసి ఇచ్చాము, VSR అందరూ. దాంట్లో మా ఇద్దరికి మాత్రమే సస్పెన్షన్ చేశారు సార్. చేస్తే అందరికీ చేయాలి సార్ సస్పెన్షన్, మాత్రం ఇద్దరికి చేయాలి, అది కూడా కరెక్ట్ కాదు సార్. సో మాకు మీరు చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి ఈ సందర్భంలో? ప్రధానంగా మాకు ఉండే డిమాండ్స్ 3 సార్. ఒకటి బేసిక్ పే, 2 ప్రమోషన్ ఛానల్, 3వది ఎవరికైతే సస్పెన్స్ ఇచ్చారో వాళ్ళకి రివోక్ చేయాలి. మా సమస్యలపై వాళ్ళు బయటకు వచ్చి మాతో చర్చించాలి. అసలు ఎందుకు సస్పెన్షన్ ఇచ్చారనే రీజన్ కూడా చెప్పాలి. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఒకటి, వాళ్ళు ఇచ్చిన సస్పెన్షన్ అనేది వేరేది. మాకు శాంతిగా మాకు ఏంటంటే బేసిక్ పే పెంచాలని మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే, వాళ్ళు మాత్రం అనాథరైజ్డ్ అసోసియేషన్ పరంగా వచ్చారని చెప్పి సస్పెన్షన్ ఇచ్చారండి. దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధం కూడా లేదు. అసలు అది ఎలా ఇస్తారనేది వాళ్ళే ఒకసారి ఆలోచించాలి.